హలో అండి, నా పేరు లక్ష్మి. తిరుమల లీలామృతం 7వ భాగం. పుష్కరిణిలో శ్రీరాముడు. వరాహ పురాణం రాముల వారికి వెంకటాచలానికి గల సంబంధం గురించి 2 చోట్ల విపులంగా చెబుతుంది. ఒక సందర్భంలో బ్రహ్మాది దేవతలు రావణుని బారి నుండి లోకాన్ని రక్షించమని కోరడానికి వెంకటాచలంలో ఉన్న శ్రీ మహావిష్ణువైన శ్రీనివాసుని దర్శనానికి వచ్చి ప్రార్థిస్తారు. వారికి శ్రీనివాసుడు అభయమిస్తాడు. అదే సమయంలో దశరథ మహారాజు సంతానం లేక ఖిన్నుడై ఉన్నప్పుడు వశిష్ఠుల వారి సలహా మేరకు వెంకటాచల యాత్ర చేయడానికి వచ్చి స్వామి పుష్కరిణిలో స్నానం చేసి శ్రీనివాసుని స్తోత్రం చేస్తాడు. చేసిన స్తోత్రం కూడా విపులంగా వరాహ పురాణం చెప్తుంది. స్వామి అనుగ్రహించి రాజుని రాజ్యానికి వెళ్ళి పుత్రకామేష్టి యాగం చేస్తే సంతానం కలుగుతుందని వరం ఇచ్చి పంపుతాడు. అలాగే దశరథుడు పుత్రకామేష్టి చేసి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులను కొడుకులుగా పొంది రావణ సంహారానికి నాంది పలుకుతాడు. ఇలా శ్రీరామ జననం వెంకటాచలంతో ముడిపడి ఉందని వరాహ పురాణం చెబుతుంది. ఇదే పురాణం ఇంకో సందర్భంలో రాముల వారి వెంకటాచల దర్శనం గురించి విపులంగా చెబుతుంది. అందులో సూత మహాముని సౌనకాదులకు ఇలా చెప్పాడు. సీతాపహరణం తర్వాత రామలక్ష్మణులు హనుమంతునితో కలిసి సుగ్రీవునితో మైత్రి చేసి బాలిని వధించి వానర సైన్యంతో రావణుని లంకకు బయలుదేరుతారు. అలా పంపాసరోవరం ఋష్యమూకం వదిలి దక్షిణానికి ప్రయాణం మొదలుపెట్టి శేషాచలానికి వస్తారు. అక్కడ అంజనాదేవి రామునికి నమస్కరించి, రామచంద్ర ప్రభు, నేను నాలాగే ఎంతోమంది ఋషిమునులు నీరాక కోసమే ఎదురు చూస్తున్నాం. మాపై దయ ఉంచి పర్వతంపైకి వచ్చి మమ్మల్ని అనుగ్రహించవలసినది అని ప్రార్థిస్తుంది. సమాధానంగా రాముల వారు, నేను ఇప్పుడు తొందర పనిలో వానర సైన్యంతో సీతను రక్షించడానికి లంకకు వెళ్తున్నాను. పని పూర్తి చేసుకొని తిరిగి వచ్చేటప్పుడు తప్పక మీ కోరిక తీరుస్తాను అంటాడు. అప్పుడు వినమ్రంగా ఆంజనేయ స్వామి రాముల వారితో, స్వామి, వానర సైన్యం ఈ దూర ప్రయాణంతో అలసిపోయి ఉన్నారు. వారందరికీ కొంత విశ్రాంతి అవసరం. ఈ అంజనాద్రిపై ఎన్నో ఫలవృక్షాలున్నాయి, శీతల జలధారలున్నాయి. వానరులకు ఎంతో ఇష్టమైన తేనె సమృద్ధిగా దొరుకుతుంది. ఎలాగూ విశ్రాంతి తీసుకోవాలి కనుక ఈ అంజనాద్రి మీదే ఉండగలిగితే బావుంటుందేమో. దారిలోనే ఉంది. కందమూలాలకు ఈ ప్రాంతం ప్రసిద్ధం. మీకు తెలియంది ఏమీ లేదు. మీ మనస్సుకు ఇచ్చవచ్చినట్లు చేయండి అంటాడు. ఆంతర్యం తెలిసిన శ్రీరాముడు, అంజనాదేవి పుత్రుడైన హనుమంత, నువ్వన్నట్లే కానిమ్ము, సైన్యాన్ని తీసుకొని ముందు నడువు అని వెంకటాద్రినెక్కుతాడు. కొండకు ఉత్తరాన నిర్లోమ అనే బ్రాహ్మణుడు బ్రహ్మలోక ప్రాప్తి కోసం బ్రహ్మదేవుని గురించి తపస్సు చేశాడట. అతని బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, తప్పక నీకు బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది, కానీ అది నీకు లక్ష్మణుల దర్శనం తర్వాత జరుగుతుంది. ఇక్కడే ఉండి వారి రాకకై నిరీక్షించు అని అనుగ్రహించాడట. అలా నిరీక్షించి ఉన్న నిర్మోమకు వెంకటాచలంలో రామలక్ష్మణుల దర్శనమైంది. రాముల వారిని ప్రార్థించి, రామచంద్ర, మీ దర్శన భాగ్యంతో నా తపస్సు ఫలించి బ్రహ్మలోక ప్రాప్తి అయ్యింది. నన్ను అనుగ్రహించి బ్రహ్మలోకానికి వెళ్ళడానికి అనుమతించగలరు అని కోరతాడు. బ్రాహ్మణుని అనుగ్రహించి రాముడు కొండపై ముందుకు సాగుతాడు. దారిలో శాపగ్రస్తులైన కొందరు యక్షులను శాప విముక్తులను చేసి అంజనాదేవి ఆశ్రమం చేరుతాడు. ఆకాశగంగకు దగ్గరలో ఉన్న ఆ ఆశ్రమంలో ఆమెను అనుగ్రహించి తర్వాత స్వామి పుష్కరిణికి వెళ్తాడు. అంజనాదేవి ఆశ్రమమే ఇప్పటి జాబాలి తీర్థం అంటారు. హనుమంతుడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, అంగదుడు, జాంబవంతుడు, నీలలతో కలిసి రామచంద్రుడు స్వామి పుష్కరిణి తీర్థంలో స్నానం చేస్తాడు. ఈ పుష్కరిణి స్వామిత్వం పోయిన వారికి స్వామిత్వం ప్రసాదించేది. ఇతర అన్ని రంగాల్లో జయాన్ని ప్రసాదించే ఈ పుష్కరిణిలో స్నానంతో రావణ సంహారం, సీతచెర విమోచన, ఆ తర్వాత రాజ్య పట్టాభిషేకం, విజయం రామునికి సిద్ధించాయని పురాణం. రాముల వారు వెంకటాచలంపై ఉన్నప్పుడు కొందరు మహాత్ములైన కవులు వెంకటాచల క్షేత్రంలో తీర్థస్నానానికి వెళ్లి పాండుతీర్థ సమీపంలో ఒక గుహలోకి వెళ్లారని,
అందులో శ్రీవైకుంఠ నారాయణునికి అతి సారూప్య సేవకులతో సహా దర్శనం చేసుకున్నారని వరాహ పురాణం విపులంగా వర్ణిస్తుంది. దర్శనం చేసుకున్న కపివీరులు మిగతా వారితో ఆ విషయం చెప్పగా మరల ఆ గుహ కనిపించలేదని, యోగ్యులకు అర్హులకు మాత్రమే ఆ వైకుంఠ దర్శనాన్ని శ్రీనివాసుడు ఆ వెంకటాచలంలో ఇచ్చారని వరాహ పురాణం చెబుతుంది. స్వామి పుష్కరిణికి నైరుతి దిక్కున, అంటే ఇప్పుడు ఆలయం ఉన్న ప్రదేశంలోనే, రాముల వారికి హనుమంతుడు ఒక కుటీరం నిర్మించి తన వానర సేనతో కలిసి సేవించాడట. ఈ వెంకటాచలంలో ఉన్న ఫలాలు, పుష్పాలు, తీర్థాలలో అందరూ ఆకలి దప్పులు తీర్చుకొని విశ్రాంతి తీసుకోగా వానరులు ఈ తీర్థాల లోపల జలకాలాడి పూలు, పళ్ళు, దుంపలు, కందమూలాలు ఎలా సమృద్ధిగా దొరికి ఎలా ఆనందోత్సాహాలతో కేరింతలు కొట్టారో పురాణం చాలా విపులంగా వర్ణిస్తుంది. అలా ఆనందంతో తృప్తి చెందిన వానరులు లంకను ధ్వంసం చేయడానికి, త్రికూటాన్ని నాశనం చేయడానికి, రావణుని ఇతర రాక్షస నాయకుల్ని మట్టుబెట్టడానికి సిద్ధమని వానర నాయకులు ఎలుగెత్తి చాటుతారు. వెంకటాద్రి మీద అలా శక్తివంతులుగా తయారైన వానరులతో రాముడు దక్షిణ సముద్ర ప్రాంతానికి పయనమవుతాడు. ప్రాచీన బర్హి ఒక మహారాజు. అతనికి యజ్ఞాలు చేసే అభిలాష చాలా ఎక్కువ. ప్రపంచమంతా దర్భలను పెంచి ఎప్పుడూ యజ్ఞాలు చేయటమే కర్తవ్యంగా పెట్టుకున్న కర్మయోగి. ఒకనాడు గానగంధర్వుడు తుంబురుడు ఆ రాజ్యానికి వచ్చి ఆ రాజు చేస్తున్న యజ్ఞకర్మలు చూసి చాలా సంతోషించి ప్రాచీన బర్హిని ఎంతో శ్లాఘించాడు. నీ వంటి రాజు భూమండలంలోనే లేడు. ఎన్ని యజ్ఞాలు చేశావు? నీ వంటి గొప్పవాడింకొకడు లేడు. నీలాగా దానాలు చేసిన వారు కాని, ధర్మాలు చేసిన వారు కాని, బ్రాహ్మణులకు సంతర్పణలు చేసినవాడు గాని ఇంకొకడు లేడు. నీవు వీర శూర దాన శిఖామణివి అని పొగిడాడు. ప్రాచీన బర్హిని అంతగా పొగడటానికి ఇంకొక కారణం కూడా ఉంది. ప్రాచీన బర్హి దగ్గర ఒక విశేష వీణ ఉంది. అది నవరత్న ఖచితం, మణిమాణిక్యాలు పొదగబడిన చాలా అరుదైన ఖరీదైన అద్భుత వీణ. దాన్ని పొందటం కోసం మానవ మాతృడైన ప్రాచీన బర్హిని గానగంధర్వ ముఖ్యుడైన తుంబురుడు ఉత్ప్రేక్షలతో పొగడ్తలతో ముంచెత్తాడు. అలా పొగిడి ఆ వీణను ఆ రాజు నుండి పొందాడు. ఆ వీణ తీసుకొని నారద ముని వద్దకు వచ్చాడు. ఆ వీణను చూసి జరిగిన విషయమంతా తెలుసుకున్న నారదుల వారికి చాలా కోపం వచ్చింది. అయ్యో, భగవంతుని పొగడాల్సిన, సేవించాల్సిన మనం మానవ మాతృడైన ప్రాచీన బర్హిని పొగడటమేమిటి? అందున కామ్యాపేక్షతో అటువంటి నీచపు పని చేసిన నీవు దండార్హుడవు. ఆకాశ మార్గంలో సంచరించే శక్తిగల గంధర్వుడవు. మన విద్య, ప్రతిభ, శక్తియుక్తులు భగవంతుని ఆరాధనకే గాని, ఉదర పోషణకు గాని, స్వలాభాపేక్షకు గాని కాదు. ఇలా అన్యదా లాభం కోసం నరస్తుతి చేసిన నీకు ఆకాశ మార్గంలో వెళ్లే అర్హత పోయి భూలోకంలో జన్మించు అని శపిస్తాడు. ఆ నారద శాపం ఒక రకంగా తుంబురుని ఉద్ధారానికే. తుంబురుడు స్వతహాగా సాత్వికుడు, భక్తుడు, యోగ్యుడు. ప్రారబ్ధం వల్లనో, క్షణిక అజ్ఞానం వల్లనో, తాత్కాలిక అసురావేశంతోనూ ఈ తప్పు చేసిన భగవదనుగ్రహం ఉంది కనుక భూలోకంలో శ్రీ వెంకటాచలంలో గోణతీర్థం దగ్గర పడ్డాడు. అక్కడ తీర్థంలో రోజూ స్నానం చేసి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అలా తీర్థ స్నాన తపాలు చేస్తున్న తుంబురునికి ఫాల్గుణ మాసంలో భగవంతుని ప్రత్యక్షం జరుగుతుంది. భగవంతుడొక్కడే కాకుండా బ్రహ్మాది దేవతలతో సహా వస్తాడు. వారందరినీ ఆ గోణతీర్థంలో స్నానం చేయమంటాడు భగవంతుడు. వారితో పాటు తుంబురుని కూడా స్నానం చేయమంటాడు. అంతటితో తుంబురునికి శాప విముక్తి కలిగి తన గాంధర్వ రూపం, ఆకాశయాన శక్తి, ఇతర గంధర్వ శక్తులు, ముఖ్యంగా మాధుర్యంగా గానం చేసే శక్తి తిరిగి వస్తాయి. భగవంతుని తుంబురుడు తాను ఉద్దారమైన ఆ తీర్థానికి తన పేరు ఉండాలని కోరతాడు. భగవదిచ్చ వల్ల అప్పటి నుండి ఆ తీర్థానికి ఘోణతీర్థం బదులు తుంబుర తీర్థంగా ప్రసిద్ధి వచ్చింది. అలా తుంబురుడు కోరడానికి 2 కారణాలు. దేవతలు, మహాత్ములు, జ్ఞానులు ఆ తీర్థంలో స్నానం చేసినప్పుడు తన పేరు చెప్పుకుంటే
వారి పుణ్యంలో భాగం తనకంటే తక్కువ వారు స్నానం చేసి తన పేరు తలుచుకుంటే వారికి పుణ్యం కలిగించే భాగ్యం అదొక పుణ్యం. ఇది చాలా మహత్యం గల తీర్థం. సకల దేవతలు భగవంతుని సమక్షంలో స్నానం చేసిన తీర్థం. ఆ తీర్థానికి వెళ్ళి స్నానం చేయకుండా వస్తే ఆ తీర్థాన్ని తిరస్కరించినందుకు పంచమహాపాతకాలు చుట్టుకుంటాయని వరాహ పురాణం చెబుతుంది. స్నానం చేస్తే ఈ పాతకాలు పోతాయి. ఈ తుంబురుడు భగవంతుని అనుగ్రహం ప్రత్యేకంగా ఇంకొకసారి పొందుతాడు. ఒకసారి కుబేరుని ఆజ్ఞానుసారం చాలా తొందరలో రంభ కుబేరుని దగ్గరకు వెళ్తుంటే దారిలో తుంబురుడు ఆపుతాడు. సంగతి చెప్పినా వినక బంధిస్తాడు. కుబేరుడు కోపంతో కదలలేని రాక్షసుడవు కమ్మని శాపాన్నిస్తాడు. అలా విరాధుడనే రాక్షసునిగా జన్మ తీసుకుంటాడు. రాములవారి అనుగ్రహంతో శాప విమోచనం అవుతుంది. భారత కాలంలో సంజయుడిగా అవతారం చేసి ధృతరాష్ట్రుని సారథిగా ఉండి భగవదనుగ్రహంతో దివ్య దృష్టి కలిగి కురుక్షేత్ర యుద్ధమంతా దూరదర్శనం చేసి ధృతరాష్ట్రునికి వినిపించిన వాడే ఈ తుంబురుడు. ఈ తుంబుర క్షేత్ర మహిమ గురించి వరాహ పురాణంలో ఇంకొక సంఘటన వివరించబడింది. ఈ తుంబుర తీర్థ మహిమ గురించి గార్గి ఋషి దేవతల ఋషిని ప్రశ్నిస్తాడు. తుంబురుడు శాప విమోచనమైనాక ఒక మాఘమాసం తెల్లవారకుండానే లేచి మాఘస్నానం చేసి పూజ దేవతార్చనకు సిద్ధమవుతాడు. తన భార్య ఇంకా నిద్రపోతుండడం చూచి ఆమెను లేపి మాఘమాస పవిత్ర స్నానం చేసి తన పూజకు సిద్ధం చేయమంటాడు. మాఘమాసంలో చలి, ముఖ్యంగా తెల్లవారుజామున ఇంకా ఎక్కువ. భార్య బద్దకిస్తుంది. సకాలంలో స్నానం చేసి పూజకు సదుపాయం చెయ్యదు. తుంబురుడు కోపించి కప్పవై నీరు లేని చోట పడి ఉండి దుఃఖం అనుభవించమని శాపం ఇస్తాడు. ఆమె చేసిన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపంతో భర్తను శాప విమోచనం చెప్పమని ప్రార్థిస్తుంది. సరే అని విమోచనం ఎలా అవుతుందో కూడా చెబుతాడు. అలా ఆమె ఒక అశ్వత్థ వృక్షం వేళ్లలో నరకయాతన పడుతూ 1000 సంవత్సరాలు జలాధారం లేకుండా వ్యధ అనుభవిస్తుంది. ఒకనాడు అగస్త్యముని యాత్రకు వెళుతూ ఆ అశ్వత్థ వృక్షం నీడలో ఉండి తన శిష్యులకు వెంకటాచలంలోని తుంబుర తీర్థ మహిమ వర్ణన చేస్తాడు. అక్కడే వేళలో ఉన్న ఆ కప్పకు తుంబుర తీర్థ మహిమ శ్రవణంతో శాప విమోచనమై అగస్త్యునికి నమస్కరించి ధన్యవాదాలు తెలుపుతుంది. అగస్త్యులు ఆమెకు పాతివ్రత్య ధర్మాలు, పతి మాట జవదాటకూడదన్న ధర్మ విషయాలు చెప్తాడు. పతి అధర్ముడైన నిషిద్ధ కర్మలు చేయమని ఆదేశిస్తే పత్ని అటువంటి పతి ఆజ్ఞ అయినా తిరస్కరించవచ్చని కూడా చెప్తాడు. పతి ధార్మికుడై భగవంతుని అర్చనకు సహాయం అడిగినప్పుడు నిర్లక్ష్యం చేయడం పతివ్రతా ధర్మం కాదని చెప్పి ఆమెను ఆశీర్వదించి పంపుతాడు. ఇలా తుంబుర తీర్థ మహిమ వింటేనే పాపనాశనమైతే తుంబుర తీర్థంలో స్నానం చేస్తే ఎంత మహిమో వేరే చెప్పాలా? కానీ ఈ స్నానాలు జ్ఞానంతో చేయాలి. తీర్థ మహిమ తెలుసుకొని చేయాలి. ఏ నీళ్లన్నా స్నానం చేయాల్సిన అవసరం ఉంది కనుక స్నానం చేస్తే అంత ఫలం రాదు. మహిమ తెలుసుకొని స్నానం చేసినప్పుడు ఆ తీర్థ మహిమ తలుచుకొని ఎవరెవరు ఈ తీర్థంలో తరించారో వారిని స్మరించుకొని తాను చేసిన పాపాలకు పశ్చాత్తాపం చూపిస్తూ చేసిన స్నానఫలం కృష్ణార్పణమస్తు అని శ్రీనివాసునికి సమర్పిస్తే ప్రక్షాళన కాని పాపముండదు, రాని పుణ్యముండదు. అరుంధతీదేవి కూడా 12 సంవత్సరాలు ఈ తుంబుర తీర్థంలో ప్రతిరోజు స్నానం చేసి తపస్సు చేసిందని పురాణం చెబుతుంది. భగవంతుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలంటే ఆమె ఈ తుంబుర తీర్థ మహిమాజ్ఞానం నాకు పూర్తిగా కలిగితే చాలు అంటుంది. అంతటి మహిమ కలిగినది ఈ తీర్థం. అరుంధతికి తెలుసు ఈ తీర్థంలో భగవంతుని విశేష సన్నిధానం ఉందని. దానితో పాటు భగవంతుని ఆజ్ఞతో సకల దేవతా సన్నిధానం కూడా ఇక్కడ ఉంది కనుక ఇది మోక్షమిచ్చే శక్తిగల తీర్థమని అర్థం చేసుకోవాలి. అవకాశం తెచ్చుకొని జన్మలో ఒక్కసారైనా ఈ తీర్థానికి వెళ్ళి శ్రద్ధతో స్నానం చేస్తూ ఈ తుంబుర తీర్థ మహిమాపారాయణం చేస్తే పాతివ్రత్య ఫలం వస్తుంది. ముఖ్యంగా పతివాక్య ఉల్లంఘనా దోషం పోతుంది. ఈ రోజుల్లో పతివాక్యం ఏదో సమయంలో
ఉల్లంఘన చేయని పత్నులు అరుదు కదా. ఈ తీర్థస్నానం చాలా అవసరం. అన్నమయ్య కీర్తన మనుజుడై పుట్టి మనుజుని సేవించి దుఃఖమందు నేల అన్నది విన్నాం కదా. ఈ మానవ జన్మ భగవంతుని గుణగానం చేయడానికి గాని ఇతరులను పొగడటానికి కాదని తుంబురుని కథ సూచిస్తుంది. తరిగొండ వెంగమాంబ భర్త పోయినా విధవత్వం తీసుకోకుండా సుమంగడిగా ఉండి సమాజ ఆక్షేపణలకు గురై తరిగొండ వదిలి తిరుమల వస్తుంది. అక్కడ కూడా అర్చకాదులు తిరస్కారానికి క్రోధానికి గురైనప్పుడు ఈ తుంబుర తీర్థానికి వచ్చి ఇక్కడ ప్రతిరోజు స్నానం చేస్తూ 1 దశాబ్ద కాలం తపస్సు చేసింది. అలా పొందిన పుణ్యంతోనే జ్ఞానం, భక్తి, వైరాగ్యం సంపాదించి స్వామివారిపై రచనలు చేసి పీఠాధిపతులను సైతం కట్టడి చేయగల శక్తి సామర్థ్యాలు సంపాదించింది. ఇప్పటికీ తరిగొండ వెంగమాంబ నివసించిన ప్రదేశంగా తుంబుర తీర్థంలో ప్రసిద్ధి చెందిన స్థలం చూడవచ్చు. ఆమె సమాధిని కూడా తిరుమల కొండపై ఈనాటికి చూడవచ్చు. ఈసారి తిరుమల వెళ్ళినప్పుడు చూడడానికి ప్రయత్నం చేయండి. ఈ తీర్థం స్వామివారి దేవాలయానికి ఉత్తర దిక్కులో దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. మాఘ పౌర్ణమి రోజు ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో స్నానం మహావిశేషం. ఆ రోజు ముక్కోటి దేవతలు బ్రహ్మదేవునితో సహా ఈ తీర్థంలో స్నానం చేస్తారు. అందుకే దీనిని ఫల్గుణీ తీర్థం అని కూడా అంటారు. దేవస్థానం నుండి పూజా నైవేద్యం జరుగుతుంది. తరువాయి భాగం మరో వీడియోలో.